హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ బీరకాయ పప్పు. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను కందిపప్పు ముందుగా కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కందిపప్పు నానబెట్టుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, మిరపకాయలు, బీరకాయలు ఇలా ముక్కలుగా తరుక్కొని ఉంచుకున్నాను. బీరకాయలు వేసేసుకున్నాం. ఇది ఇప్పుడు మనము కార్తీక మాసం వస్తుంది కదండి. ఉల్లిపాయ లేకుండా కొంతమంది, చాలా మంది వరకు ఉల్లిపాయ లేకుండా తినాలని చూస్తుంటారు. ఉపవాసాలకి, కార్తీక మాసాలకి ఉల్లిపాయ లేకుండా తింటుంటారు. సో అందుకని నేను ఉల్లిపాయ వేయటం లేదండి. మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇట్లా గిన్నెలో పెట్టుకొని ఇట్లా ఉంచేసుకోండి. దీంట్లో కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ రానిద్దామండి. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇలా బండి పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఒక స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇది కార్తీక మాసంలో అయితే చిన్నులపాయ వేసుకోకూడదండి. మామూలు నైవేద్యాలకు కానీ వాటికి చిన్నులపాయ వేసుకోకూడదు. మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. ఇప్పుడు నార్మల్ కాబట్టి మనము చిన్నులపాయ వేసుకోవచ్చు అండి. మిగతా కార్తీక మాసం దేవుడికి చేసే వాటికి మాత్రం చిన్నులపాయ వేసుకోకూడదు. 4 చిన్నులపాయలు దంచేస్తున్నానండి. అయిపోయిందండి తాలింపు, తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడే కుక్కర్ తీసాను, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపండు దీంట్లో వేసేసుకొని మనం బౌల్ తీసేసుకున్నామండి. మొత్తం కూడా ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నామండి. గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకున్నాము. మంచిగా ఉడికిపోయింది. మీకు గనక కందిపప్పు ఉడకలేదు అంటే చింతపండు మీరు ఒకసారి పప్పు గుత్తుతో అంతా అనుకోండి. ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కాబట్టి నేను అనలేదు. జస్ట్ ఇట్లా అంటే ఎంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ఫ్యూ సెకండ్స్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఉప్పు కారాలు వేసాం కాబట్టి ఆ ఉడికితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి, ఉప్పు కారము. అందుకని ఫ్యూ సెకండ్స్ నేను జస్ట్ మళ్ళీ ఉడకబెట్టుకుంటాను. ఇదిగోండి, ఇట్లా కొంచెం సేపు ఉడకబెట్టుకొని ఫ్యూ సెకండ్స్ ఉడకబెట్టుకొని తీసేద్దామండి. అంటే బబుల్స్ వస్తుంది, బబుల్స్ రాగానే తీసేద్దామండి. ఇదిగోండి చూడండి, ఇట్లా బబుల్స్ వచ్చినాయి కదా. బబుల్స్ వస్తున్నాయి అంటే మీకు పప్పు ఉప్పు అలానే కారం మొత్తం కూడా ఉడికిపోయినట్టే. ఇంకా నేను ఆపేస్తున్నానండి. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించుకున్న తాలింపు ఉంది కదండి, అది వేస్తున్నాను నేను మొత్తం కూడా. అట్లానే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, కమ్మటి పప్పు రెడీ అయిపోయింది, బీరకాయ పప్పు. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, కమ్మటి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.